గరిక ప్రియుడు గజాననుడు బిల్వంతో అలంకరించగానే సర్వం ఇచ్చేస్తాడు. గండకీ పత్రం సమర్పయామి అనగానే గండాలన్నీ గట్టెక్కించేస్తాడు. వెలగపండు నివేదించగానే మరింత వెలిగిపోతాడు. ఆయన అర్చనలో పత్రాలదే అగ్రతాంబూలం. ప్రకృతి శక్తి పార్వతీదేవి గారాల పట్టి పర్యావరణ విజేతగా నిలబెట్టే శక్తి విత్తన గణపతికి ఉంది. మట్టి వినాయక విగ్రహాల ఉపయోగాలపై కథనం. వినాయకుడిని మహాగణపతి అని పిలుస్తాం. ప్రకృతి పురుషుడైన విఘ్నేశ్వరుడి ఉత్సవం పర్యావరణ హితం కావాలనుకుంటాం. విత్తన గణపతిని ఆరాధిస్తే రాష్ట్రం దేశం హరితభరితమవుతుంది. వినాయకుడి పుట్టుకకు మృత్తిక సమానమైన నలుగుపిండి మూలాధారం. ఆయనకు మట్టిలోంచి రావడం అంటే ఇష్టం. ఎందుకంటే అది ఆయన సహజ శరీరం. మృత్తిక నాశనం లేనిది. అనంత ఖనిజాలకు ఆలవాలం. అనంత ఐశ్వర్యాలు ప్రసాదించే విఘ్నేశ్వరుడి విరాట్ రూపాన్ని మట్టితో పోలిస్తేనే ఆయనకు ఆనందం. అన్నిటికన్నా ముఖ్యంగా తేజోమూర్తి అయిన భగవానుడి ఆరాధనకు నిర్మలమైన మనసే అర్హత. చిత్తం ఎంత ప్రధానమైనదో దైవాన్ని ఆవాహన చేసే పదార్థము అంతే ముఖ్యం. ఉత్తమ ద్రవ్యం కాకపోతే దేవతలు సైతం మన పూజలు అంగీకరించడానికి ఇష్టపడరు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ప్రకృతి దైవంగా భావించే మూషిక వాహనుడికి ముచ్చటైన రూపాన్ని ఇవ్వడానికి బంకమట్టిని మించిన ద్రవ్యం లేదని పెద్దల మాట. అందుకే యుగాలుగా వినాయక చవితికి మట్టితో చేసిన మూర్తినే ఇంటింటా కొలువుదీర్చి నవరాత్రులు నిర్వహించేవారు. గణేశ ప్రతిమ నిర్మాణానికి బంకమట్టి శ్రేష్టం. శివారాధనలో పార్థివలింగం ఎంత మహిమాన్వితమైనదో మట్టితో చేసిన వినాయకుడి పూజ కూడా అంతే గొప్పది. ప్రకృతి మూర్తిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ హానికారక రసాయనాలతో తయారు చేయడం పర్యావరణానికి గొడ్డలి పెట్టు. ఈ సాంప్రదాయానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నో సేవా సంస్థలు, ఎందరో సామాజిక కార్యకర్తలు ఏండ్లుగా మట్టి గణపతి ప్రాశస్త్యాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమానికి మరింత శక్తిని జోడిస్తూ కొన్నేండ్లుగా విత్తన గణపతి ఆచారం అమల్లోకి తెస్తున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. రంగురంగుల హంగుల కోసం వినాయకుడి రూపాన్ని మార్చేస్తున్నాం. హెచ్చులకు పోయి హేరంబుడి ఆకారాన్ని పెంచేస్తున్నాం. విశ్వమంతా నిండి ఉన్న భగవంతుడిని అడుగుల్లో కొలిచే సాహసం చేస్తున్నాం. వీటన్నిటికీ మించి పర్యావరణానికి హాని చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వీధి వీధిలో ప్రతిష్ఠిస్తున్నాం. ఆ విగ్రహాలు త్వరగా నీటిలో కలిసిపోవు. పైగా వాటి నిర్మాణానికి వాడే రసాయన రంగుల్లో ఆర్సెనిక్, సీసం, కాస్మోడియం, క్రోమియం వంటి ప్రమాదకరమైన భార లోహాలు ఉంటాయి. నీటిలో పెరిగే మొక్కలకు ఈ రసాయనాలు కీడు చేస్తాయి. జల కాలుష్యానికి కారణమవుతాయి. ఈ సత్యాన్ని గ్రహించి పర్యావరణానికి కీడు తలపెట్టకుండా మట్టి గణపతిని మహావినాయకుడిగా కొలుచుకుందాం. నల్లగొండ ప్రజలకు, ముఖ్యంగా ఐబీసీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరము వినాయక చవితికి వినాయకుని యొక్క మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయోగకరం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే పర్యావరణంకి వినాయకుడిని పూజించేటప్పుడు మట్టి విగ్రహాలు కాకుండా ఇతర ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్ పెయింట్స్తో తయారు చేసిన రంగులతో చేసినటువంటి విగ్రహాలను పూజించడం వల్ల ఏమవుతుందంటే అవి మనం నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కలిసి వాటి ద్వారా చర్మ వ్యాధులు కానీ ఇతరత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు సోకడం కానీ, ఆ నీళ్ళను ఉపయోగించినప్పుడు ఆ నీళ్ళలో ఉండే జంతువులు చనిపోవడం కానీ ఇతరతర హానికరమైన హాని జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని మట్టి విగ్రహాలనే పూజిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయము. మేము సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి సంవత్సరం ఈ మా మైసై పెట్రోల్ బంక్ యందు మట్టి విగ్రహాలను కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రతి వినాయక చవితికి కూడా. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసిందంటే మన వంతు భాగంగా సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించాలని చెప్పేసి నేను నిర్ణయిస్తున్నాను. నల్గొండ పట్టణంలో వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. మేము మా మామయ్య చేసేది మళ్ళీ ఇప్పుడు మేము చేస్తున్నాం. మాకు రెండో తరం నుంచి అసలు నల్గొండలో మట్టి విగ్రహాలు అంటేనే తెలియదు ఎవరికి. మేము చేసేది అప్పటి నుంచి అయినా ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు నల్గొండ పట్టణ ప్రజలకు అందరికీ వినపి ఏంటిదంటే ఈ ప్లాస్టర్ ప్యారేజ్ అంతా కలుషం అవుతుంది. మట్టితోటి ఎవరు చిన్న బొమ్మ పెట్టినా పెద్ద బొమ్మ పెట్టినా ఏది పూజ చేసినా కూడా మట్టి వినాయకునితోటే మట్టిదే చేయాలి. ఇళ్ళల్లో కూడా బయటనైనా ఇళ్ళలోనైనా ఇది మట్టిది. ఎందుకంటే దీనివల్ల మనకు ప్లాస్టర్ ప్యారేజ్ పెడితే అన్నీ ప్రతిదీ జీవరాశికి కూడా ఎఫెక్టే, మనకు కూడా ఎఫెక్టే. వాటర్లోనైనా ఏదైనా అన్నీ కెమికల్ తోటి మనకు ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఇప్పుడు మనం తీసుకోవద్దు వినాయకుని వాటర్లో వేస్తాము, ఆ వాటరే మనం తాగుతాము. దానివల్ల మనకు లేని జబ్బులు వస్తుండే. మట్టి వేస్తే మట్టిలోనే కలిసిపోతుంది. మనకు ఈ తాతల నుంచి అయినా మట్టితే పూజ చేసేది.
మా చిన్నప్పుడు అయితే చెర్ల మట్టి తెచ్చుకునేది, వినాయకుని అట్లా చేసుకొని పెట్టుకొని చేసేది. నేను తయారు చేస్తా. రేట్లు కూడా అన్నీ తక్కువనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలే పూజించాలి, మన పర్యావరణం కాపాడాలి.